హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎం వ్లాగ్స్. ఈరోజు మనం క్యారెట్తో రసం చేయబోతున్నాం. మీరు నార్మల్గా అన్ని రసాలు తినుంటారు, టమాటా రసం అని, నార్మల్ రసం అని, వేరే వేరే రసాలు తినుంటారు. కానీ క్యారెట్ రసం ఎప్పుడైనా తినున్నారా? తింటే నాకు కామెంట్లో తెలియజేయండి. ఈ క్యారెట్ రసాన్ని మనం ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా నేను ఒక 5 క్యారెట్లను తీసుకున్నాను. ఈ క్యారెట్లని పీల్ చేసుకుని ముక్కల కింద కోసుకున్న తర్వాత వీటిని ఉడకబెట్టుకోవాలన్నమాట. చూద్దాం ఎలాగన్నది. ఇలా పీసుల కింద కోసుకుని మనం ఇప్పుడు వాటర్లో వేసుకుని ఉడకబెట్టుకోవాలి. కొన్ని వాటర్ వేసుకుని, ఒకవేళ మీరు ప్రెషర్ కుక్కర్లో వేస్తే 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోండి. ఇలా వాటర్ వేసుకుని ఇవి సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఉడికిన తర్వాత చూద్దాం. కొంచెం చింతపండుని కూడా నానబెట్టుకుని పక్కకు పెట్టుకోండి. లోపు చింతపండు ఎక్కువ వద్దు, తక్కువ తీసుకోండి. ఇది నానబెట్టుకున్న తర్వాత ఇది నానిన తర్వాత చూద్దాం. ఇంకోండి, క్యారెట్ అనేది ఉడికిపోయింది మెత్తగా. స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని మిక్సీలోకి తీసుకోవాలి. చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. క్యారెట్ రసానికి మనకు కావాల్సిన ఆనియన్స్, మిర్చి, ఇంకా టమోటా. ఇప్పుడు మనం స్టవ్ మీద బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని కొంచెం జీలకర్ర వేసుకుని కొంచెం కొత్తిమీర, కరివేపాకు, కొంచెం ధనియాలు, ఇది కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు, ఇవన్నీ వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. వేగిన తర్వాత మట్టి కుండను వాడేటప్పుడు ఎప్పుడు కూడా ముందుగా మీరు స్టవ్ మీద పెట్టి మట్టి పాత్ర వేడైన తర్వాత ఆయిల్ వేయకండి. అలా వేస్తే పేలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముందుగానే ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కకుండానే దాంట్లో ఆనియన్స్ అన్నా లేకపోతే ఏదైనా వేసేసుకోండి. అప్పుడు మట్టి పాత్ర అనేది పగలకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఆనియన్స్ కూడా వేసేద్దాం. దీంట్లో ఆనియన్స్ వేస్తాను, కొంచెం సాల్ట్ వేద్దాం. వేసి ఆనియన్స్ మగ్గేంత వరకు మూత పెట్టుకుని ఉంచుకుందాం. తర్వాత టమాటాలను వేద్దాం. ఆనియన్స్ మగ్గిపోయినాయి. ఇప్పుడు టమాటాలను కూడా వేసి మగ్గనిద్దాం. టమాటాలు మగ్గిన తర్వాత చింతపండు నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా మనం,
ఆ చింతపండు రసం తీసి దీంట్లో వేద్దాం. టమాటా కూడా మగ్గిపోయింది. ఇప్పుడు చింతపండు పులుసు వేసేద్దాం. చింతపండు గుజ్జు వేసుకున్న తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారం లైట్గా వేసుకుని కొంచెం చింతపండు మగ్గిన తర్వాత నీళ్ళు వేసుకుందాం. కొన్ని వాటర్ వేసుకుందాం. కొన్ని వాటర్ వేసుకుని మసాలించిన తర్వాత మనం క్యారెట్ని పేస్ట్ చేసుకుని దీంట్లో వేసుకోవాలి. ఇలా క్యారెట్ని పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకుని మనం ఇందాక చింతపండు రసం వేసుకున్నాం కదా, దాంట్లో వేసుకోవాలి. ఇదండి, ఇలా మనం క్యారెట్ పేస్ట్ అంతా ఇప్పుడు ఈ చింతపండు రసంలో వేసేసుకుని కలుపుకోవాలి. కలుపుకుని మళ్ళీ మనం వాటర్ వేసుకోవాలి. మనకి ఎంతైతే వాటర్ కన్సిస్టెన్సీ కావాలో అంత వాటర్ని వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలి. కలుపుకుని కొద్దిసేపు మరగనివ్వాలి. ఇదిగోండి, మనకి వాటర్ ఎంత కావాలంటే అంత వేసుకోవాలి. నేనైతే కొంచెం చిక్కగానే వేసుకున్నాను, మరి పలుచగా వేసుకోలేదు. మరి పలుచగా కాకుండా మరి చిక్కగా కాకుండా ఉంది. దీన్ని బాగా మసలనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. ఈ స్టేజ్లో మీరు కొంచెం ఉప్పు కారం చూసుకుని, ఒకవేళ ఉప్పు కారం పడుతుందంటే వేసుకోవచ్చు. అన్నీ సరిపోయినాయి. టేస్ట్ చాలా బాగుంది. క్యారెట్ రసం అయిపోయింది. ఇంకోండి, చూడండి చిక్కగా ఉంది. ఒకవేళ మీరు ట్రై చేయకపోతే డెఫినెట్గా ట్రై చేయండి. బాగుంది డిష్ అయితే. ఈ రెసిపీ చాలా బాగుంటుంది. ఒకసారి హెల్దీ కూడా. ఒకసారి మీరు ట్రై చేయండి. ఒకవేళ ట్రై చేసిన వాళ్ళు అయితే నాకు కామెంట్లో చెప్పండి. ట్రై చేసిన వాళ్ళు ఎలా ఉన్నది అనేది నాకు కామెంట్లో తెలియచేయండి. ఓకే, థ్యాంక్ యూ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.